షో. మా నూకరాజు ఉన్నాడు కదా, సంక్రాంతి రోజు తన పెళ్ళాలి తీసుకొని ఊరు మొత్తం తిరిగాడంట. మరి ఆ ఊర్లో ఎక్కడెక్కడ తిరిగాడో, ఏమేం జరిగిందో ఇవన్నీ చూపించడానికి ఇప్పుడు వాళ్ళ టీం మొత్తం వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఎట్లయితేనే మీ ఇద్దరిని ఏమండి అసలు మీకు నడుము నొప్పి కదా, వెయిట్ లిఫ్టింగ్ అవసరం అంటారా? కిట్టు కోసం నేను అప్పుడప్పుడు ప్రాణాలు కూడా ఇస్తూ ఉంటానే. నమస్తే మేడం. నేను మొగుడు, ఇలా నా పిల్లలు. ఇది నా ఫస్ట్ పిల్లం, ఇది నా సెకండ్ పిల్లం. క్షమించండి. ఇదే నా ఫస్ట్ పిల్లం, ఇదే నా సెకండ్ పిల్లం. క్షమించండి. ఇద్దరు నా సెకండ్ పిల్లాలే. మరి ఫస్ట్ పిల్లం ఎవరండి? మన డైరెక్షన్ డిపార్ట్మెంట్. అదేంటి? నేను మిమ్మల్ని ఏం చేస్తానో వాళ్ళు నన్ను అదే చేస్తా ఉంటారు. 5 నిమిషాలకోసారి. సంక్రాంతి అంటే ఏంటండి? పక్క రాష్ట్రాల నుంచి భీమవరం, నరసాపురం వెళ్ళి ఎక్కువ డబ్బులు తెచ్చుకుని అవి గుండాట్లో కోడిబందల్లో పోగొట్టేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఛార్జీకి అప్పులు చేసుకుని వస్తారు చూడు, దాన్నే సంక్రాంతి అంటారు. ఏవండి ఈ సంక్రాంతికి నాకు ఏం బహుమతి ఇస్తున్నారండి? ఈ సంక్రాంతికి కాదు కానీ నెక్స్ట్ సంక్రాంతి కల్లా 2 బిడ్డలు కావాలి. నాకు 3 కావాలి. నాకు 4 కావాలి. నాకు 5 కావాలి. నాకు 6 కావాలి. ఎంతసేపు మీ బిడ్డలు వాళ్ళే తప్ప నా ప్రాణం ఏంటి? అసలు ఇంతమంది బిడ్డలంటే నేను మనిషిని అనుకున్నారా, మానసుని అనుకున్నారా? సరే కానీ సంక్రాంతికి గుండాట్లు ఆడతారు కదా, మరి పర్లేదంటావేంటే? నిన్న రాత్రి గుండాటికి వెళ్ళా చూడు, 2 రింగులు వచ్చాయా? 3 రింగులు పోయినాయి అని చెప్తున్నా. సర్లే కానీ సంక్రాంతికి మా తమ్ముళ్ళు వస్తున్నారు. రమ్మను. మా తమ్ముడు వస్తున్నాడండి. వచ్చాడు ఊరికి వీడే మునగాడో, ఎనుబోతు కొమ్ము ఏనుగు తంతో నూరి చేసిన దురవీడో. బావా నేను వచ్చేసాను. ఏంటి? మా తమ్ముడు వచ్చాడండి. నా తమ్ముడు ఊర్లో పొలం పనికి వెళ్తాడు, సిమెంట్ పనికి వెళ్తాడు. వాడు నీకంటే మంచిగా ఉంటాడు కదరా. మీరు తిట్టారు కానీ పరాయాల ముందున్న తమ్ముడు పరువు తీయొద్దండి. ఎవరే పరాయోడు? నువ్వే పరాయిదాని, నా మొగుడిని కట్టుకున్నావు. వస్తాయి నువ్వే పరాయిదాన్ని. వాళ్ళిద్దరు అలా కొట్టుకుంటే నువ్వు ఆపా. ఎక్కడ ఆపాలో కాదురా, ఎక్కడ ఆపకూడదు తెలిసిన అసలైన మొగుడు అంటే. కొడకల్లారా ఆఫీసర్ రా, వాళ్ళిద్దరు కొట్టికి సచ్చేలా ఉన్నారు. భోగి మంట కదా ఈ రోజు, భోగి మంట వేసుకోవాలి కదా. అవును, భోగి మంట. కాలిపోయింది మంట. భోగి మంట రండి, ఎందుకు చేద్దాం రండి. ఎప్పుడు ఇంట్లో ఈ మంటలేనా? కోడిబందలు చూపించవా? రండి కోడిబందలకి వెళ్దాం రండి. తుక్కు కూడా గ్రామ ప్రజలకు తెలియజేయలేదు ఏమనగా కాసేపట్లో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవబోతున్నాయి. చూడ్డానికి మీరంతా రెడీగా ఉన్నారా? ఈ సంబరానికి సర్పంచ్ గారు పిల్లలతో వాళ్ళ ఊరు కుర్రాలు కలిసి వస్తున్నారు. సర్పంచ్ గారి పిల్లలతో ఊరు కుర్రోళ్ళు రావడం కాదురా, సర్పంచ్ గారి పిల్లలు ఊరు కుర్రోళ్ళు వస్తున్నారని చెప్పాడు. ఊరోళ్ళంతా ప్రెసిడెంట్ గారు పిల్లలుగా కలిసి వస్తున్నారు. నువ్వెవర్రా? హైదరాబాద్ సాఫ్ట్వేర్. హైదరాబాద్ అదే ఊరే. హైదరాబాద్ నువ్వెవర్రా? నేను బెంగళూరు సాఫ్ట్వేర్. నీకు థ్యాంక్స్ రా. దేనికండి? బెంగళూరు అన్నందుకు. అందరికి ఎవరన్నా ఉంటే బరిలోకి రండి. ప్రెసిడెంట్ గారు పెళ్ళం గీత గారు ఇప్పుడే నెమలిని దింపారు. ప్రెసిడెంట్ గారు పెళ్ళం రమ్య గారు ఇప్పుడే డేగన్ దింపారు. బయట వాళ్ళు పందెం గాయడానికి ఎవరైనా వస్తే రెడీగా ఉండండి. ప్రెసిడెంట్ భార్య మీద 20,000 పన్ను. నీ అమ్మకడ ప్రెసిడెంట్ భార్య మీద కదా, కోడి మీద 20,000 పందెం అంటారా? సరిపోయారు ఇద్దరును. ఈ కోడి మీద పందెం 20,000. నాకు దీని మీద 30,000. దాని మీద ముందు పందాన్ని కుదరండి చెప్తాను. కొట్లాటి ఇటు నుంచి కొట్టు. మళ్ళీ తిప్పుకోండి ఒకసారి వాటర్ లాగి.
అయిపోయింది. ఇప్పుడు రారా. ఒరేయ్! 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 కోడికి కొట్టి సావరా. కోడికి కొట్టు. సాచాలి. అబ్బా ఛీ. కోడి నిప్పు. అరే! అదే గెలవడం కూడా నేర్చుకోవాలి. నేను గెలిచి చవే మగలాడి నువ్వు. నలుగురిలోకి వచ్చి నా పరువు తీసేస్తారా కోడి పందాల రోజా? నాకు అర్థమైంది. ఇప్పుడు దాంతో ఉంటావా నాతో ఉంటావా? దాంతో ఉంటావా నాతో ఉంటావా? అది కాదే. నాకు అర్థమైంది, నువ్వు దాంతోనే ఉంటావు. అరే తమ్ముడు పద పుట్టి. నువ్వు దాంతో ఉంటావా నాతో ఉంటావా? నీతో ఉండే ఏం చేసుకోనరా? నాకు అర్థమైందండి, మీకు అదంటేనే ఇష్టం. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను పుట్టింటికి. నాకు అర్థమైందండి, నీకు అదంటేనే ఇష్టం. నడరా. పదా. ఒరే ఒరే ఆగండి ఆగండి. పండగ అయిపోయింది కదా, మరి ఇంకా పోలేదేంటి? మేము తెచ్చిన డబ్బులు అన్నీ అయిపోయా, అందుకని ఛార్జీకి డబ్బులు ఛార్జీకి డబ్బులు లేవా? ఇగో ఓకేనా. మళ్ళీ ఇంకో మెసేజ్, డబ్బులు ఉన్నాయి కదా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోకుండా అప్పుడప్పుడు దాచుకోండి. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నోకరాజు గారు, సార్. మీ జీవితంలో బెస్ట్ స్కిట్ ఏమో కదా ఇది. అమ్మాయిలు తెలియక బాగా చేశారమ్మా, పేర్లు తెలియదు కానీ మాకు పండగనేదో చూపించారు, బాగుందండి. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది? నూకరాజు గారు, ఈ రోజు మీ పండగ స్పెషల్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది. వెరీ నైస్, చాలా బాగుంది. నూకరాజు గారు, ఇలాంటి స్కిట్ అయితే డైలీ సంక్రాంతి కదా మీకు? డైలీ సంక్రాంతి. మీద కూడు ఉప్పు చేపతో